వంశీ ఎప్పుడైతే నిన్నిష్టపడ్డాడో అప్పుడే నాకు వంశీ మీద ఇష్టం చచ్చిపోయింది. కానీ పెళ్లిదాకా ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? వంశీ నీకు దగ్గరవ్వకూడదని. అంటే ఇన్ని రోజులు వంశీ గురించి మాట్లాడిందంతా అబద్ధం. ఎందుకో తెలుసా? వంశీకి నువ్వు దగ్గర కాలేక వంశీని దూరం చేసుకోవడానికి నువ్వు నరకం అనుభవిస్తూ ఉంటే దాన్ని చూసి అనుక్షణం నేను నవ్వుకుంటూ ఉన్నాను. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు నాకు పన్నీర్లా కనిపించేది. నీ ఏడుపు నాకు ఆనందాన్నిచ్చేది. నిన్నేడిపించడానికి వంశీ నాకు కావాలని పంతం పట్టాను. నీ పెళ్ళైపోతే నీ ప్రేమ సమాధైపోతుంది. నీ జీవితంలోకి వంశీ రాలేడు. నీ మెడలో ఇంకొకరు కట్టిన తాళుండగా వంశీని నీ జీవితంలోకి నువ్వు స్వాగతించలేవు. ఆ విషయం నాకు తెలుసు. నాకు దక్కని సంతోషం నీకు దక్కకూడదు. నేను కోరుకున్నది నాకు దూరమైనప్పుడు నువ్వు కోరుకున్నది నీకు దగ్గర కాకూడదు. నా ప్రేమ కన్నా నీ ప్రేమ ఏం గొప్పదని వంశీ నీ వెంట పడ్డాడు. నేను ద్వేషించిన నిన్ను వంశీ ప్రేమించడం నాకు నచ్చలేదు. అందుకే వంశీ నీకు ఎప్పటికీ దక్కకూడదని, నీ ప్రేమ ఎప్పటికీ ఫలించకూడదని, నీ జీవితం ఎప్పుడూ కన్నీటిమయంగా ఉండాలని నేనీ నాటకమాడాను. వంశీ మీద నాకు ప్రేమ లేదు అంటే నువ్వు ఇంతవరకు రావు. అందుకే వంశీకి నేను దూరంగా ఉండలేనని ఏడ్చాను కాబట్టే నువ్వు దూరం చేసుకొని వంశీ ఈ పెళ్లి చేసేలా మార్చావు. అది నాకు చాలు. ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. నీ ప్రేమని ఎవ్వరూ గెలిపించలేరు. ఇప్పుడు వంశీ ఏమైపోయినా నాకు సంబంధమే లేదు. ఇన్నాళ్ల నా నాటకానికి ఇంక తెర పడబోతుంది. సమంత, అంటే ఇదంతా నువ్వు నా మీద కోపంతో చేసిందా? వంశీ మీద ప్రేమతో కాదా? నాకు నచ్చిన డ్రెస్ ఇంకొకరు వేసుకుంటేనే నాకు నచ్చదు. అలాంటిది నిన్ను ప్రేమించిన వంశీని నేనెలా ప్రేమిస్తాననుకున్నావు? కానీ నీ జీవితంలో సంతోషం మిగలకూడదంటే నేనిదంతా చేయాలని అర్థమైంది. అందుకే చివరికి మా అమ్మ నగలు నీకిస్తే సరేలే ముష్టి వేశారులే అని ఈ నగలు నీకు అలంకరించి నేనీ నిజాన్ని చెప్తున్నాను. పెళ్లి తర్వాత కళ్యాణ్తో జీవితాన్ని పంచుకున్నా ప్రతి క్షణం వంశీని దూరం చేసుకున్నానన్న బాధ నీ మనసులో రగులుతూనే ఉండాలి. ఏమీ చేయలేక ఆ బాధని బయటికి చెప్పుకోలేక అనుక్షణం నువ్వు నరకం అనుభవిస్తూనే ఉండాలి. చచ్చే వరకు నీ జీవితంలో సంతోషం అనేది కనిపించకూడదు. ఇది నా పగ. అది ఎప్పటికీ చల్లారనివ్వను. నేను ఇక్కడున్నానేంటి? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నీకు పుణ్యం ఉంటుందమ్మా. నన్ను అక్కడి దాకా దించేయమని చెప్పండి అమ్మా. అంటే
కావాలని నన్నెవరో కిడ్నాప్ చేశారు. ఎవరు చేసుంటారు? నేను ముందు వర్ష దగ్గరికి వెళ్ళాలి. ఆ పెళ్లి జరగకుండా ఆపాలి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? దయచేసి నా కట్లు విప్పండి. ఎవరైనా ఉన్నారా? నన్ను వదిలేయండి. నేను వెంటనే వెళ్ళాలి. అక్కడ నా చెల్లికి పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి జరగకూడదు. నేను ఆ పెళ్లిని ఆపాలి. దయచేసి నన్ను వదిలేయండి. మీకు దండం పెడతాను. ఎవరైనా రండి ప్లీజ్. ప్రియా, ఇక్కడ నిల్చున్నావేంటి? ఎవరి గురించి చూస్తున్నావు? రాణి అంటే ఇంకా రాలేదేంటి? ఈరోజు రమ్మని చెప్పాను కదా. ఆ అమ్మకి సర్ప్రైజ్ ఇస్తానని అన్నాను కదా. వస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది. తనకి సీతమ్మంటే ఎంత ప్రేమో తన మాటల్లో మనకు అర్థమైంది కదా. అది నాకు తెలుసు, కానీ ఇంకెందుకు రాలేదు? ప్రియా, ఇక్కడున్నావేంటి? పదండి, మనమందరం ఇప్పుడు కళ్యాణ మండపానికి వెళ్ళాలి. బాబు కళ్యాణ్, మావయ్య బయలుదేరదామా? వెళ్దాం మావయ్య. తెలుసమ్మా, సీత రెడీ అయిందా? రెడీ అయింది బాబు, కిందకి తీసుకొస్తాను. ఉమ్. అదిగో బాబు, సీతమ్మ వచ్చేసింది చూడండి. మహాలక్ష్మిలా ఉంది. తెలుసమ్మా, సీను సార్. వెళ్ళి లగేజ్ తీసుకుని రండి. అలాగే సార్. అలాగే బాబు. వర్ష, మీ అక్క రాణి నిన్నటి నుంచి కనిపించట్లేదు. అందరూ చాలా టెన్షన్ పడుతున్నారు. సూర్యన్ తాతయ్య కూడా మీ అక్కని వెతుకుతున్నారంట. ఏంటి వంశీ నువ్వనేది? అక్క కనిపించకపోవడం ఏంటి? ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ రాధ, తాతయ్య అందరూ వెతుకుతున్నారని మాత్రం తెలిసిందే. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు. ఆంటీ అందుక రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మకి వాళ్ళ అక్కని ఎలా చూపించాలి? సూర్యం, అదేంట్రా అక్కడ ఆగిపోయావు? లోపలికి రా. రాన్నయ్యా. సూర్యం, ఏంట్రా, ఏంటలా ఉన్నావు? కీర్తి కనిపించడం లేదురా. నిన్నటి నుంచి కనిపించడం లేదంట. నేను చాలా చోట్ల వెతికాను, ఏమైందో కూడా తెలియడం లేదు. ఇన్ని రోజులు తను రాణిగా ఉంది కాబట్టి తనను ఎవరు పట్టించుకోలేదు. కానీ తను దేవరాజు కూతురని ఈ మధ్య ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు తను కనిపించడం లేదంటే నాకేదో భయంగా ఉందిరా. రే,
కీర్తికి ఏం కాదు కదరా. రేయ్ ఏం కాదురా, మనందరం ఉండగా రాణికి ఏమవుతుంది? ఏం కాదు గాని నువ్వు భయపడకు. రాణి అందరికీ సాయం చేసింది కానీ ఎవరికీ ఎలాంటి ద్రోహం చేయలేదు కదన్నయ్యా. తన మీద కోపం ఎవరికుంటుంది? ఉంటారమ్మా. పాత పగలు మనసులో పెట్టుకునే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటారు. తను దేవరాజు కూతురు కదా. ఒకప్పుడు దేవరాజు మీద పగుండే వాళ్ళు ఎలాగూ దేవరాజు మీద తీర్చుకోలేరు, నా జోలికి రాలేరు. అందుకే రాణి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నారేమో అని నాకు అనుమానంగా ఉందిరా. రేయ్ అలా నీ మీద ఒకరు పగబట్టబట్టే నీ మీద నింద వేశారు. కానీ ఏమైంది? చివరికి వాళ్లే నేరస్తులని తీర్పిచ్చారు. ఇప్పుడు రాణి విషయంలో కూడా అదే జరుగుతుంది. తనకి ఏమీ కాదు. సరే మనిద్దరం వెళ్ళి వెతుకుదాం పద. పద. ఎవరైనా ఉన్నారా? అసలు నన్ను ఎందుకు బంధించారు? నేను వెంటనే వెళ్ళాలి, లేదంటే అక్కడ నా చెల్లెల జీవితం అన్యాయం అయిపోతుంది. ఎవరు మీరు? అసలు నన్ను ఎందుకు బంధించారు? అన్నీ చెప్తాను కీర్తి, కానీ నువ్వు ఒక చిన్న సంతకం పెట్టేస్తే మొత్తం అన్నీ చెప్పేస్తాను. నా పేరు కీర్తి అని నీకెలా తెలుసు? నాకన్నీ తెలుసు. మీ నాన్న దగ్గర నుంచి మీ వరకు, మీ తాతయ్య నీకు సాయం చేస్తున్న వరకు అన్నీ మాకు తెలుసు. అందుకే నువ్వు ఒక సంతకం పెట్టాలి. సంతకమా? ఏంటా సంతకం? ఒకప్పుడు నువ్వు సంతకం పెడితే ఏ విలువ ఉండేది కాదు, కానీ ఇప్పుడు నీ సంతకం విలువ కొన్ని 100 కోట్ల ఆస్తి. అదే మీ నాన్న సంపాదించి పెట్టిన ఆస్తి. మొత్తం ఆ సూర్యం నీ పేరు మీద రాశాడు కదా. అవి మా పేరు మీద రాస్తున్నట్టుగా డాక్యుమెంట్లు మేము సృష్టించుకున్నాం. నీకు ఏ సమస్య లేదు. నువ్వొక్క సంతకం పెడితే నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నేనెందుకు పెట్టాలి? అదే తెలియనితనం అంటే. ఇప్పుడు నిన్నిక్కడ బంధించింది సరదాతో కాదు, నీ సంతకం కోసం. నువ్వు త్వరగా సంతకం పెట్టేశావనుకో ఆస్తి మాదవుతుంది. పైగా నువ్వు వెళ్ళి నీ చెల్లెలి పెళ్ళాపాలి కదా. నీకు చాలా పనులున్నాయి కదా. మరి సంతకం పెడతావా, లేక అక్కడ నీ చెల్లి జీవితం నాశనం అయిపోతుంటే ఏడుస్తూ ఇక్కడే కూర్చుంటావా? ముందు నా కట్లు విప్పు, అప్పుడే కదా నేను సంతకం పెట్టగలుగుతాను. నువ్వింత సింపుల్గా ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. దేవరాజు కూతురువి కదా, శివంగిలా తిరగబడతావనుకున్నాను. కానీ ఒకప్పుడు హోటల్ నడిపేదానివంట కదా, అందుకే వీక్ అయిపోయావు. రేయ్ ఆ కట్లు పండ్రా. పాప సంతకం పెట్టేసి త్వరగా వెళ్ళి పెళ్ళి ఆపుకోవాలి. ముందు కట్లిప్పండి. నువ్వు చదువుకోవలసిన అవసరం లేదు. సంతకం పెట్టేసి వెళ్ళిపో. కీర్తి చూడు, మా నాన్న సంపాదించింది నా కోసం. అయినా తను పేద ప్రజలకి మంచి చేయాలనుకున్నాడు. కష్టం ఎవరికైనా వస్తే వాళ్ళకి సాయం చేయాలి అని అనుకున్నాడు. ఆ సంకల్పంతో సంపాదించిన ఆస్తి ఇది. ఈ ఆస్తి మీద నాకెప్పుడూ వ్యామోహం లేదు. కానీ నా తండ్రి పేరు పోకుండా ఉండాలి అంటే ఇది 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి. నిరుపేదలకి ఈ సంపద ఆసరా కావాలి. అందుకే ఈ సంపదని నిలబెట్టాలి అని అనుకున్నాను. నీలాంటి స్వార్థపరుడికి ఇది ఎప్పటికీ నేను చేయను.
చూడు, నీ చేత సంతకం ఎలా పెట్టించాలో నాకు బాగా తెలుసు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈరోజు నీ చెల్లెలి పెళ్ళి. ఆ పెళ్ళి ఆపాలని నువ్వు ఎంతో ప్రయత్నిస్తున్నావు. కానీ సంతకం పెట్టకుండా నువ్వు ఈ గది బయటకు కూడా వెళ్ళలేవు. నీకొక గంట సమయం ఇస్తున్నాను. మర్యాదగా సంతకం పెట్టి మీ చెల్లెలి జీవితాన్ని కాపాడుకో. లేదు అంటే అక్కడ తన జీవితం నాశనమైపోతుంది. ఇక్కడ నీ బ్రతుకేమవుతుందో నీకే తెలియదు. పదండ్రా. అలాగే అన్నా. అత్తయ్య, మనం బయలుదేరదామా? సరే అల్లుడు గారు, మనం తొందరగా కళ్యాణ మండపానికి వెళ్ళాలి. అక్కడింకా చాలా పనులున్నాయి. పదండి. ఇప్పుడు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎలాగా? రాణి అంటే ఇక్కడికి వస్తుంది. రాణి అంటే వచ్చే వరకు ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ఏం చేయాలి? ప్రియా, ఏంటమ్మా అలా కూర్చున్నావు? వెళ్దాం పదా. డాడీ, కడుపు నొప్పి డాడీ. ప్రియా, ఏంటమ్మా? కడుపు నొప్పి డాడీ. ఏమైంది? డాడీ, కడుపు నొప్పి డాడీ. భరించలేకపోతున్నాను డాడీ. ఏమైంది? డాడీ, కడుపు నొప్పి డాడీ. ప్రియా, అమ్మ, కడుపు నొప్పి డాడీ. సీను, అమ్మ, మెడికల్ కిట్ కడుపు తీసుకునిరా, నొప్పి. తొందరగా. కడుపు అలాగే సార్. నొప్పి. ప్రియా, ప్రియా, నువ్వు వద్దు డాడీ. అమ్మే నాకు ట్రీట్మెంట్ చేయాలి. ప్లీజ్, నువ్వైతే వద్దు డాడీ. ప్రియా, పర్వాలేదమ్మా. అమ్మ ఇప్పుడు నర్స్ కదా, అమ్మ, కడుపు నేను నొప్పి. డాక్టర్ని. నీకేం కాదు, ఒక ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుంది. సరేనా? లేదు డాడీ, ఏం కాదు. నువ్వు కాదు, నాకు అమ్మే ట్రీట్మెంట్ చేయాలి. నువ్వు వద్దు డాడీ. అమ్మా, కడుపు నొప్పి. అమ్మా, కడుపు నొప్పి. సీత. అమ్మా, కడుపు నొప్పి. చూడు, అమ్మా, ప్రియా. అమ్మా. అమ్మా, కడుపు నొప్పి. అమ్మా, కడుపు నొప్పి. అమ్మా, కడుపు నొప్పి. ప్రియా. అమ్మా, కడుపు నొప్పి. సరే, నేను ట్రీట్మెంట్ చేస్తాను. ప్రియా, అమ్మా. లోపలికి పదమ్మా. రా. అమ్మా, జాగ్రత్త. పదమ్మా. అమ్మా, కడుపు నొప్పి. ప్రియా, పదమ్మా. ఇలా కూర్చో. ప్రియా, నీకు నిజంగా కడుపు నొప్పి ఉందా? లేదు కదా? లేదమ్మా. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? నువ్వు కూడా అబద్ధం చెప్పవు కదమ్మా. అందుకే ఇప్పుడు నేను కూడా అబద్ధం చెప్పాను. నేను అబద్ధం చెప్పానా? ఎప్పుడు? నీకెవరు లేరని, ఒంటరి దానివని నాతో అబద్ధం చెప్పవు కదమ్మా. కానీ నీకు ఒక అక్క ఉంది. ఆ అక్క పేరు రాణి. నీకందరూ ఉన్నారు, కానీ నువ్వు మాట ఎవరు లేరని చెప్పావు. అది అబద్ధమే కదా? ఇవన్నీ నీకెలా తెలుసు? సమంత వాళ్ళ గ్రాని ఉంది కదా, తను నాతో చెప్పింది. నీ గురించి చాలా చెడుగా చెప్పింది, కానీ నేను నమ్మలేదు. నీ పేరు వర్ష అని, నీకు ఒక కుటుంబం ఉందని, నువ్వు అందరినీ వదిలేసి వచ్చావని నాకు ఎన్నో విషయాలు చెప్పింది. మరి ఇన్ని రోజులు ఈ విషయాలు నా దగ్గర ఎందుకు చెప్పలేదు? అంటే ఈ అమ్మని అనుమానిస్తున్నావా? లేదమ్మా, నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా? అందుకే నీ పెళ్ళిలో మీ అక్కని గిఫ్ట్గా నీకు చూపిద్దాం అనుకున్నాను. అందుకే రాణి అంటితో నేను వెళ్ళి మాట్లాడాను. ఇక్కడికి రమ్మన్నాను, నీకు సర్ప్రైజ్ కూడా ఇవ్వమన్నాను. కానీ ఆంటీ కనిపించడం లేదని వంశీ అంకుల్ చెప్పారు కదా.
మరి మనం వెళ్ళిపోతే ఆంటీ ఎక్కడికి వస్తుంది? అందుకే కడుపు నొప్పి అన్నాను. ఆంటీ వచ్చే వరకు మనం అక్కడికి వెళ్ళొద్దామా ప్లీజ్? ఇన్నాళ్ళు ఏ నిజాన్నైతే అక్కకి తెలియకుండా దాచానో ఈరోజు ఆ నిజం బయటకొచ్చేసింది. అక్క ఎక్కడుందో తెలియడం లేదు, కానీ ఏ క్షణమైనా ఇక్కడికి వస్తుంది. అక్క వచ్చింది అంటే ఈ పెళ్లి ఎటువంటి పరిస్థితుల్లో జరగదు, ఆపేస్తుంది. అక్క రాకుండానే నా మెడలో 3 ముళ్ళు పడాలి. ఏంటమ్మా అక్క రాకుండా నీ పెళ్ళి అవ్వాలని అనుకుంటున్నావా? ఆంటీ వస్తే నీ పెళ్ళి ఎందుకు ఆపుతుంది? అదేనమ్మా, తనకి చెప్పకుండా నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను కదా, అందుకని తనొస్తే ఈ పెళ్లి ఆపేస్తుందేమో. అప్పుడు డాడీ నువ్వు బాధపడతారు కదా. అందుకే మనం ముందు కళ్యాణ మండపానికి వెళ్దాం. ఈ పెళ్ళి అయిపోయాక డాడీని తీసుకుని అక్క దగ్గరికి వెళ్తాను. అప్పుడు నువ్వు కూడా నాతో వద్దు. అప్పుడు అక్కకి ఈ విషయం చెప్తాను, మేమందరం కలుస్తాం. ప్లీజ్ ప్రియా, నా మాట విను. ముందు ఇక్కడి నుంచి వెళ్దాము. సరేనమ్మా, నీకు డాడీకి పెళ్ళవడమే కావాలి. అలాగే వెళ్దాం పదా. రా పదమ్మా. సీత, ప్రియా, ప్రియాకి ఎలా ఉంది? ఏం లేదండి, తగ్గిపోయింది. మనం బయలుదేరదామా? ఇంతవరకు కడుపు నొప్పని అంత గట్టిగా అరిచింది కదా, మరి నువ్వేం పెద్ద డాక్టర్వి కూడా కాదు కదా, అంత తొందరగా ఎలా తగ్గింది? ఇంతవరకు అర్చన ఇప్పుడు మౌనంగా ఉంది కదమ్మా. ఇప్పుడు నువ్వు అలా అడగడంలో అర్థం ఉందా? తులసమ్మా, వచ్చిన గెస్టులతో అలా మాట్లాడొచ్చా? తులసమ్మ ఏం తప్పుగా అనలేదు కదా అల్లుడు గారు. ప్రియా బాగానే ఉంది కదా, ఎంతైనా అమ్మలా చూసుకుంటున్న మనిషి కదా. అమ్మ చేత్తో ఏ చిన్న మందిచ్చినా పిల్లలకి తగ్గిపోతుంది, అంతే కదా సీత? కరెక్టే చెప్పమ్మా. అమ్మ ఒక చిన్న టాబ్లెట్ ఇచ్చింది, తగ్గిపోయింది. వెళ్దాం పదండి. నేను ప్రేమించిన వర్షాన్ని నువ్వు పెళ్లి చేసుకోబోతున్న సీత అన్న విషయం నీకు తెలుసని నాకు తెలుసు. నువ్వు వర్ష అన్ని నిజాలు నా దగ్గర దాచరు అనుకున్నాను. చివరికి ఈ నిజం కూడా నువ్వు దాచావని ఇప్పుడే తెలిసింది. వర్షకి ప్రేమించడం, మనసారా అభిమానించడమే తప్ప మోసం చేయడం తెలీదు. తను నీ జీవితంలోకి వచ్చాక ఎలాంటి లోటు ఉంటదని, తను ఎప్పుడూ సంతోషంగానే ఉంటుందని నువ్వు నాకు మాటివ్వు కళ్యాణ్.